నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాం, ఇమేజ్ విడ్జెట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో. సో వాటన్నిటి గురించి చూసాం కదా. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చేస్తాం అంటే జస్ట్ నేను లాగిన్ స్క్రీన్ మళ్ళీ పాత స్క్రీన్ పెట్టేస్తా. సో ఇది మన పాత స్క్రీన్ కదా. సో ఇక్కడ మనకి అప్లికేషన్లో మనకి ఫాంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ ఫాంట్స్ని ఎట్లా చేంజ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడతాం. ఒక కస్టమ్ ఫాంట్స్ మనకి బై డిఫాల్ట్గా మనం ఇక్కడ ఏ టెక్స్ట్ వాడినా కానీ మనకి రోబోటో ఫాంట్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. అలా కాకుండా మనం ఈ ఫాంట్ను కూడా ఏదైనా కస్టమ్గా ఫాంట్ పెట్టుకోవాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ కస్టమ్ ఫాంట్స్ని ఎలా సెట్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత స్టేట్లెస్ విడ్జెట్ ఏంటిది, స్టేట్ఫుల్ విడ్జెట్ ఏంటిది, సో వీటి గురించి, వీటి లైఫ్ సైకిల్స్, వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు 3 టాపిక్స్ మనం కవర్ చేస్తాం. సో వచ్చేసి కస్టమ్ ఫాంట్. సో కస్టమ్ ఫాంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం టెక్స్ట్ ఉంది కదా, ఇంక్వెల్ అని, గెస్ట్ డిటెక్టర్, ఫోన్ నెంబర్. సో ఇదంతా ఒక ఫాంట్లో ఉంది కదా. సో ఈ ఫాంట్ని నేను చేంజ్ చేసి నేను వేరే ఫాంట్ లెక్క పెట్టాలి అంటే, ఇప్పుడు మనకి అప్లికేషన్లో ఒక్కొక్క వాడతారు. మనకి ఫాంట్ ఫ్యామిలీస్ కూడా చాలా ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. అది మన డిజైన్ టీము మనం డిసైడ్ చేస్తుంది అనమాట, ఏ ఫాంట్ వాడాలి అని, ఏ ఫాంట్ ఫ్యామిలీ. అండ్ ఈ ఫాంట్ ఫ్యామిలీ అంటే అప్లికేషన్ మొత్తానికి ఒకటే ఉండక్కర్లేదు అనమాట. లైక్ వాళ్ళు ఒక్కొక్క స్క్రీన్కి అయినా లైక్ ఒక్కొక్క వాళ్ళకి వాళ్ళకు కూడా కాంపోనెంట్స్ లెక్క క్రియేట్ చేసుకుంటారు కదా. సో ఏదైనా ఒకే కాంపోనెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వస్తే వాళ్ళు డిఫరెంట్. సపోజ్ నెంబర్ అన్నిటికీ ఇంటర్ అని ఒకటి వాడతారు, మామూలు టెక్స్ట్కి గెస్చర్, లైక్ రోబోటో కానీ, ఇప్పుడు గెస్చర్ డిటెక్టర్ ఉంది కదా, దీనికి రోబోటో కానీ, అక్కడ మనకి ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటే అట్లా డిసైడ్ చేస్తారు. అంటే ఒక్కొక్క నెంబర్ కానీ ఒక్కొక్క కాంపోనెంట్ తీసుకుంటారు. డిజైనింగ్లో ఉంటుంది ఆ ప్రిన్సిపల్స్. దాన్ని బట్టి వాళ్ళు ఫాంట్ ఫ్యామిలీ డిసైడ్ చేసుకుంటారు. సో ఆ ఫాంట్ ఫ్యామిలీస్ని మనం ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. సో మనకి ఫాంట్స్ కోసం మనకి డైరెక్ట్గా మనం ఎక్కడ కష్టపడక్కర్లేదు, డైరెక్ట్గా మనకి గూగుల్ ఫాంట్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు గూగుల్ ఫాంట్స్ అని కొడితే మనకి ఈ విధంగా ఈ వెబ్సైట్లోకి వస్తాం అనమాట, fonts.google.com అని. సో ఈ వెబ్సైట్లో మనకి డిఫరెంట్ ఉంటాయి అనమాట. మనకి బై డిఫాల్ట్గా మనకి ఫ్లటర్లో అవైలబుల్ ఉండేది ఏంటంటే ఈ రోబోటో ఫాంట్స్ అనమాట. అలా కాకుండా ఇక్కడ మనకి పాపిన్స్ అని, ఇక్కడ మనకి ఇంకా చాలా ఉంటాయి, లైక్ సాన్స్ సెరిఫ్ అని. సో ఇట్లా మనకి చాలా ఫాంట్స్ ఉంటాయి అనమాట. ఈ ఫాంట్స్ ఏంటంటే మన క్యారెక్టర్స్ మార్చుతాయి. లైక్ ఇప్పుడు సపోజ్ మనకి ఒక క్యారెక్టర్ చూసారా, ఇప్పుడు ఇక్కడ ఈ పీటీ సెరిఫ్లోనేమో ఇక్కడ మనకి ఈ చూసారా, మనకి ఇక్కడ చిన్న గ్యాప్ లైక్ ఒక ఎడ్జ్ లెక్క వస్తుంది. సపోజ్ ఇక్కడ దీన్ని చూస్తే ఐబిఎం ప్లెక్స్ శాన్స్లోకి ఇక్కడ మనకి వస్తుంది. ఇట్లా ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక లైన్ లెక్క వస్తుంది. ఇట్లా మనకి ఒక్కొక్క ఫాంట్ ఫ్యామిలీలో ఒక క్యారెక్టర్స్ అనేది, లైక్ ఈ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, A to Z క్యారెక్టర్స్, అవి ఒక్కొక్క ఫాంట్లో ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అందుకోసం అండి ఇది కూడా మనకి యాప్ ఫీల్ అండ్ గుడ్ మారుస్తుంది. సపోజ్ ఇక్కడ మనం చూస్తే ఈ ఫాంట్కి చూసారా డిఫరెన్స్ వస్తుంది, ఈ ఫాంట్కి కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది. అట్లా మనకి కనిపించే ప్రతి ఫాంట్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అట్లా మనకి తెలుగు ఫాంట్స్ కూడా ఉంటాయి, రమాప్రభ అని, రమభద్ర అని, సపోజ్ గురజాడ అని, సపోజ్ డిఫరెంట్ ఫాంట్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క ఫాంట్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క దాన్ని డినోట్ చేస్తుంది. అది మీ ఇష్టం, మీరు ఏ ఫాంట్ వాడుకుంటారా అని. సో నేను నార్మల్గా అయితే ఒక ఫాంట్ తీసుకొని నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సో ఏ ఫాంట్ చెప్తున్నా, మామూలుగా మనకి ఫేమస్ ఏంటంటే మనం ఈ రోబోటో వాడతాం కదా. సో రోబోటో కాకుండా ఇక్కడ పాపిన్స్ అని ఉంది. సో ఇది పెడితే మనకి డిఫరెన్స్ అంత పెద్ద తెలియదు. సో ఇక్కడ మనకి ఓపెన్ శాన్స్ అని కూడా ఉంది. సో మనం ఏం యూజ్ చేస్తాం, ఒక డిఫరెంట్ యూజ్ చేద్దాం, మనకి ఈజీగా మనకి తెలిసింది. సో ఇది వాడదు, సింగిల్ డే ఫాంట్ వాడదు. ఎందుకంటే మనకి అక్కడ ఏంటంటే కొన్ని ఫాంట్స్ కింద కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, మనకు తెలియదు కదా. అందుకోసమని ఇలాంటి ఒక డిఫరెంట్ ఫాంట్స్ వాడితే మన టెక్స్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, మనకి ఈజీగా మనకి అర్థమైంది ఫాంట్ అప్లై అయినట్టు. సో ఇది ఫాంట్. ఇక్కడ మీరు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తే మనకి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ మనకి చూపిస్తారు అనమాట, లైక్ ప్రివ్యూ, లైక్ ఏది ఎట్లా ఉందో ఇక్కడ మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తారు. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఆ టెక్స్ట్ ఇచ్చేసి చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను హలో వరల్డ్ అని చెక్ చేద్దాం అనుకుంటే, సో ఆ టెక్స్ట్ ఎట్లా వస్తుంది అండ్ ఫ్లటర్. సో ఇట్లా మనం ఎలా హలో వరల్డ్ ఫ్లటర్ అని పెట్టే, సో ఇట్లా మనకు వస్తే మనకి ఆ ఫాంట్ ఎట్లా వస్తుంది అని చెక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట, లైక్ ఫాంట్ సైజెస్ అని, వెయిట్స్ అని. సో వాటన్నిటిని కూడా మనం ప్రివ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివ్యూ ఇస్తాడు, రెగ్యులర్ లెంత్ ఉంటుంది, లైక్ దీంట్లో ఓన్లీ రెగ్యులర్ ఒకటే ఉంది. మనకు కొన్నిట్లో ఏంటంటే డిఫరెంట్ వస్తాయి. సో ఇక్కడ ఏదైనా టెస్ట్ చేసుకోవాలనుకుంటుంది, ఇదంతా మనకి అంత అవసరమే ఉండదు. ఇక్కడ వీటిలోనేమో ఏ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అని చూపిస్తాను. జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ డౌన్లోడ్ ఫాంట్ ఫ్యామిలీ అని, డౌన్లోడ్
ఫ్యామిలీ అని కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఒక జిప్ ఫైల్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది. సో ఇది జిప్ ఫైల్. సో ఇక్కడ నాకు సింగిల్ డే అని ఒక జిప్ ఫైల్ అయింది. నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. సో నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తే నాకు ఈ విధంగా నాకు ఒక ఫైల్ వచ్చేసింది అనమాట. లైక్ నాకు సింగిల్ డే రెగ్యులర్ అని వచ్చేసింది. మామూలుగా కొన్ని ఫాంట్ ఫ్యామిలీస్కి ఏంటంటే మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు దీనికైతే ఒకటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏదో ఇంకోటి తీసుకొని చెప్తా. లైక్ ఓపెన్ శాన్స్ కూడా బాగా ఫేమస్. ఇది కూడా ఈ ఫాంట్ ఫ్యామిలీ కూడా. నేను ఈ ఫాంట్ ఫ్యామిలీని డౌన్లోడ్ చేస్తా. సో డౌన్లోడ్ చేస్తే నాకు ఇక్కడ వచ్చేస్తా. నేను ఇక్కడ వాట్ ఈస్ దట్, ఇక్కడ డౌన్లోడ్ కాలేదు. ఓపెన్ శాన్స్ అయింది. సో ఓపెన్ శాన్స్ నేను డౌన్లోడ్ చేసా. ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ నేను చూస్తే నాకు 2 వచ్చినాయి అనమాట. 2 ఫాంట్స్ మనకి వచ్చేసినాయి. నాకు ఇక్కడ 2 ఫాంట్స్ వచ్చేసినాయి అనమాట. లైక్ డిఫరెంట్ దాంతో నాకు 2 ఫాంట్స్ వచ్చినాయి. కొన్నిట్లోనేమో ఇంకా చాలా వస్తాయి. సపోజ్ ఇక్కడ చూసారా స్టాటిక్ అన్న కాడ మనకి ఇంకా చాలా వచ్చేసినాయి. సో ఇట్లా మనకి చాలా ఫాంట్ ఫ్యామిలీస్ వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఓపెన్ శాన్స్లోనే మనకి బోల్డా, సెమీ బోల్డా, రెగ్యులరా, ఇటాలిక్కా, లైక్ నార్మలా, లైటా. సో ఇట్లా మనకి డిఫరెంట్ వస్తే కొందరు మీరు స్పెసిఫిక్గా కావాలనుకుంటే అన్ని ఫాంట్స్ నేను యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా కామన్గా ఉంటుంది కదా. సో ఈ కామన్గా ఉండే ఒకదాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇటాలిక్ ఒకటి ఉంటుంది, నార్మల్గా ఒకటి ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకున్నా మనకి ఆల్మోస్ట్ సరిపోయింది. లేదు ఇంకా నాకు స్పెసిఫిక్గా కావాలనుకుంటే మీకు ఇక్కడ ఉన్నాయి కదా నేమ్స్. సో వీటిలోంచి మీరు స్పెసిఫిక్గా ఒకటి తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే వీటన్నిటినైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్గా ఒకటి ఉంటే సరిపోయింది. సో సపోజ్ సింగిల్ డేలో మనకి ఇది ఒకటే వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇక్కడ మనకి TTF ఫైల్, ఓకే, OTF ఫైల్ అని కూడా ఉంటుంది. అది కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు మన అప్లికేషన్లో యూజ్ చేయాలి. సో దాన్ని ఎట్లా యూజ్ చేయాలంటే, సో మళ్ళీ మనం నిన్న అసెట్స్ ఎట్లా వచ్చినామో సేమ్ అదే విధంగా మన అసెట్స్లోనే మనం ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం, ఫాంట్స్ అని. సో ఇక్కడ జస్ట్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి, ఫాంట్స్ అని. సో జస్ట్ ఫాంట్స్ అని క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ ఫాంట్స్ ఉంది కదా. సో నేను ఇప్పుడు ఈ ఫాంట్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. సో ఈ ఫాంట్ అని తీసుకొచ్చి ఫాంట్స్లో పెట్టేసా. సో ఫాంట్స్లో పెట్టేసి స్పేస్ లేకుండా ఉండడం కోసం చూసుకోండి. లైక్ ఇట్లా మనకి సింగిల్ డే రెగ్యులర్ స్పేస్ అయితే ఇవ్వద్దు నేమ్లో, మనకి తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో తర్వాత మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా మన ఫాంట్స్లోకి మనం దీన్ని యాడ్ చేసేసినాం. ఇప్పుడు నేను పబ్స్పెక్లోకి వెళ్తా. సో pubspec.ymlలోకి వెళ్ళేసి మనకి అసెట్స్కి అయితే ఎట్లయితే కామెంట్ చేసి మనకి కోడ్ దొరికిందో ఫాంట్స్లో కూడా మనకి సేమ్ ఇట్లా కోడ్ అనేది ఆల్రెడీ కామెంట్ చేసి ఉంటుంది. జస్ట్ మనం దీన్ని అన్కామెంట్ చేసుకుని సరిపోయింది. సో ఇట్లా అన్కామెంట్ చేసుకొని నేను ఒకే ఫాంట్ ఫ్యామిలీ కాబట్టి నేను ఇట్లా పెట్టేస్తాను. నాకు స్టైల్ కూడా ఇది నార్మల్ స్టైల్. మనం ఇట్లా మామూలుగా ఇట్లా స్టైల్స్ కావాలనుకుంటే మల్టిపుల్ స్టైల్స్ కూడా మనం ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ ఇది ఒక్కదాన్ని అన్కామెంట్ చేస్తాను, మిగతా వాటిని కామెంట్లోనే ఉంచుతాం. సో ఇక్కడ మనం ఫస్ట్ మన ఫాంట్ ఫ్యామిలీ ఏంటిదో ఇవ్వాలి. సో నా ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి నాది సింగిల్ డే కాబట్టి నేను జస్ట్ ఇక్కడ సింగిల్ డే అని ఇచ్చేస్తాను. సో తర్వాత ఇక్కడ మనకి ఒకే ఫైల్ ఉంది కాబట్టి ఇంతకు ముందు దాంట్లో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉంటే వాటన్నిటిని గ్రూప్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఇక్కడ మనకి ఓపెన్ శాన్స్లో మనకి ఏమొచ్చినాయి, ఇట్లా డిఫరెంట్ వచ్చినాయి కదా. సో ఇలాంటి వాటన్నిటిని మనం ఒక దగ్గర పెట్టుకోవచ్చు. ఇటాలిక్ సంబంధించిన అన్నిటిని వాటన్నిటిని మనం ఆ స్టైల్కి ఇటాలిక్ అని పెట్టేస్తాం. సో ఒకవేళ వెయిట్ కూడా ఉంటాయి కొన్ని వాటిలో. సో అట్లా వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ కూడా పెట్టేస్తాం. సో మనకి అంత అవసరం లేదు, జస్ట్ మనకి ఇదేం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఎసెట్స్ అని పెట్టేసా. సో తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఎసెట్స్ సేమ్ మనకి ఇమేజెస్కి అయితే పాత్ ఎట్లా ఇస్తామో సేమ్ ఇక్కడే ఈ పాత్ ఇస్తాం. ఎసెట్స్ ఫాంట్ ఇక్కడ మనకి ఏంటిది, ఇది నేమ్ని మనం చేసుకునే కన్నా జస్ట్ కాపీ చేసేసి ఈ నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకుని కరెక్ట్. ఎందుకంటే మనం ఎంటర్ చేసినప్పుడు ఏదైనా స్పెల్ మిస్టేక్ ఏంటంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జస్ట్ ఇట్లా పెట్టేసి సరిపోయింది అనమాట. సపోజ్ ఒక నేను ఇది పెట్టేసి సేవ్ చేసిన. సో ఇక్కడ మనకి దీనికి ఇమేజెస్కి అయితే మనకి ఇక్కడ ఎర్రర్ చూపించేది, ఈ ఫాంట్స్కి మాత్రం ఇక్కడ ఎర్రర్ చూపించట్లేదు. లైక్ ఇక్కడ నేను రాంగ్ నేమ్ ఇచ్చినా కానీ అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఎర్రర్ చూపిస్తుంది అనుకోమాకండి, మనకి ఇమేజెస్కి అయితే చూపిస్తుంది కానీ ఇక్కడ చూపించట్లేదు. సో అది మీరు మైండ్లో పెట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్ నేమ్ ఇవ్వండి. అసెట్స్ ఫస్ట్, తర్వాత ఫాంట్స్ ఫోల్డర్లో ఉంది కాబట్టి మీరు ఏ నేమ్ పెట్టుకుంటే అది ఫాంట్ అని పెట్టుకుంటే అది పెట్టేసుకోండి. తర్వాత సింగిల్ డే రెగ్యులర్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ సింగిల్ డే రెగ్యులర్ TTF అని ఇచ్చేసాను. జస్ట్ ఇంక మనం సేవ్ చేసేసిన.
సేవ్ చేసేసి ఇప్పుడు నేను ఈ ఫాంట్ ఫ్యామిలీని నా అప్లికేషన్లోకి మొత్తానికి అప్లై చేయాలి. సో దానికి నేను ఏం చేస్తాను అంటే నేను మెయిన్లోకి వచ్చేస్తాను కదా. సో మెయిన్లోకి వచ్చేసి ఇక్కడ మనకి ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ లేదా థీమ్లో ఉంటుంది. సో థీమ్లో ఇక్కడ మనకి ఫాంట్ ఫ్యామిలీ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ ఫాంట్ ఫ్యామిలీ కార్డ్ నేను ఏం చేస్తాను అంటే మన ఫాంట్ ఫ్యామిలీ ఏమిటిది ఇక్కడ నేమ్ ఇచ్చుకున్నాం కదా ఫ్యామిలీని. సో జస్ట్ ఈ నేమ్ తెచ్చేసి ఇక్కడ ఇచ్చేసి సరిపోయింది. సో ఇక్కడ నేమ్ ఇవ్వగానే మీకు చూసారా అప్లికేషన్లో మనకి ఎంటైర్ అప్లికేషన్లో మనకి మొత్తం మనకి ఫాంట్స్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంక్వెల్ గెస్ట్ డిటెక్టర్ చూసారు ఇవన్నీ చేంజ్. సపోజ్ దీన్ని నేను కామెంట్ చేశాను అనుకోండి. సో మనకి బై డిఫాల్ట్గా ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. మనం ఏదైనా కస్టమ్గా పెట్టుకోవాలనుకుంటే ఇట్లా ఫాంట్ ఫ్యామిలీ అని పెట్టేసుకుంటే మనకి ఆ పర్టికులర్గా ఫాంట్ ఫ్యామిలీ అనేది మనకి అప్లై అయింది. మీరు ఎప్పుడైతే థీమ్లో అప్లై చేస్తారో అదేంటంటే ఎంటైర్ అప్లికేషన్ మొత్తానికి అప్లై అయిపోయింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్క్రీన్స్ అనమాట. ఏ స్క్రీన్లో మీరు చేసుకున్నా కానీ బై డిఫాల్ట్గా ఇక్కడ మీరు ఏదైతే ఫాంట్ ఫ్యామిలీ ఇస్తారో ఆ ఫాంట్ ఫ్యామిలీ అనేది మనకి అప్లై అయిపోయింది అనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేస్తాం. ఇదేంటంటే హోల్ అప్లికేషన్ చేంజ్ చేసేది. మనం హోల్ అప్లికేషన్ కాదు, నాకు ఓన్లీ సింగిల్ టెక్స్ట్కే మార్చాలనుకున్నప్పుడు మనకి దానికి ఇంకొక వే ఉంది. సో దాన్ని కూడా చూద్దాం. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను సింగిల్ విజెట్కి ఎట్లా చేంజ్ చేయాలో నేను చెప్తాను. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఎంటైర్ అప్లికేషన్కి అప్లై చేశాను కదా. సో నాకు ఎంటైర్ అప్లికేషన్కి వద్దు, నేను ఓన్లీ సింగిల్ విజెట్కి చేంజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్కడైతే చేంజ్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ విజెట్కి వచ్చేసింది. సపోజ్ నాకు ఇక్కడ గెస్చర్ డిటెక్టర్ ఉంది కదా, సో దీనికి మార్చాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నాకు టెక్స్ట్ స్టైల్ ఉంది కదా, సో ఇక్కడ నేను వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ అని పెడతా. సో ఫాంట్ ఫ్యామిలీ అని పెట్టేసి సింగిల్ డే అని పెడతా. సో సింగిల్ డే అని పెట్టగా నాకు ఆటోమేటిక్గా ఈ ఓన్లీ పర్టికులర్ టెక్స్ట్ అనేది మనకి మారిపోయింది అనమాట. సో ఫాంట్ ఫ్యామిలీ లెక్క. సో ఇక్కడ నేను ఓన్లీ సింగిలే రిజిస్టర్ చేసా. మనకి రియల్ టైంలో చాలా ఫాంట్స్ వస్తే మన డిజైన్ టీమ్ని. సో ఇంకొక ఫాంట్ వచ్చిందంటే సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాం. సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేసేసుకొని ఇక్కడ సపోజ్ సింగిల్ డే 2 అంటే సింగిల్ డే 2 పెట్టేసి ఇంకో డిఫరెంట్ పాత్ ఇచ్చేసి ఈ పాత్ర మనం వాడుకుంటాం. ఇట్లా మీకు ఎన్ని ఫాంట్స్ కావాలనుకుంటే అన్ని ఫాంట్స్ మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాటిని ఇక్కడ రిజిస్టర్ చేస్తే మాత్రం మన అప్లికేషన్లో యూజ్ చేయగలుగుతాం. ఇక్కడ చేసుకోకపోతే మనం యూజ్ చేయలేము అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకుంటే మనకి ఎన్ని ఫాంట్స్ ఫ్యామిలీ కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. ఎంటైర్ అప్లికేషన్ మొత్తానికి ఒకటి కావాలనుకుంటే ఎంటైర్ అప్లికేషన్ మొత్తానికి ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ ఎంటైర్ అప్లికేషన్కి వద్దనుకుంటే ఇక్కడ పర్టికులర్గా ఏదైతే విడ్జెట్ ఉందో ఆ విడ్జెట్కి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫాంట్ ఫ్యామిలీ మనం చేంజ్ చేసుకోవడానికి అంతే. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్గా మనకి ఇంకొక ప్యాకేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అదేంటిదంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తున్నాం. మనకి అన్ని వెబ్సైట్లో ఉండాలని లేదు. ఇప్పుడు నువ్వు నా దాంట్లో ఒకేసారి 10 ఫాంట్స్ ఉంటే నేను 10 ఫాంట్స్కి 10 ఫైల్స్ పెడితే నాకు సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. లైక్ ఇది సింగిల్ ఫైల్ ఉంది కాబట్టి సరిపోయింది. మనకి మల్టిపుల్ ఫైల్స్ అట్లా వస్తుంటే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకు ఒక ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్ ఏంటంటే గూగుల్ ఫాంట్స్ అని ఒక ప్యాకేజ్ ఉంది. యాక్చువల్గా ఇది ఫస్ట్లో లేదు, ఆఫ్టర్ సమ్ టైమ్ గూగుల్ వాళ్ళు తీసుకొని వచ్చాను. సో నేను pub.devకి వెళ్తాను. సో pub.devకి వెళ్ళి ఇక్కడ నేను గూగుల్ ఫాంట్స్ అని సెర్చ్ చేస్తాను. సో గూగుల్ ఫాంట్స్ అని సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఒక ప్యాకేజ్ వస్తుంది. సో ఇదే గూగుల్ ఫాంట్స్. ఇది అఫీషియల్గా మనకి గూగుల్ వాళ్ళ నుంచి వచ్చింది అనమాట. material.io అంటే గూగుల్ వాళ్ళ దగ్గర. సో దీన్ని యూజ్ చేసుకుని ఏంటంటే మనం ఈ తోటకూర లైక్ ప్రతిసారి ఎడబెట్టి చేసి రిజిస్టర్ చేసి ఇవన్నీ ఏం అవసరం లేదనమాట. డైరెక్ట్గా గూగుల్ కూడా మొత్తం మేనేజ్ చేసుకుంటాడు. మనకి డిఫరెంట్ ఫాంట్స్ కూడా ఇస్తాడు అనమాట. లైక్ మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ చెప్పింది కదా, సో ఇక్కడ ఏదైతే మనకి ఫాంట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ ఫాంట్స్ అన్నిటిని మనం ఈజీగా గెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ లోకల్లో పెట్టకుండా. ఇది ఏంటంటే ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. ఈ ప్యాకేజ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా ఆ ఫాంట్స్ మొత్తాన్ని మనం డైరెక్ట్గా మనం యూజ్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ అనమాట ఈ ప్యాకేజ్ వల్ల. సో ఈ ప్యాకేజ్ని ఎట్లా యూజ్ చేయాలంటే జస్ట్ దీన్ని కాపీ చేయండి. సో కాపీ చేసేసి మనకి ఇక్కడ పెట్టేసేయండి. మనకి ఇప్పుడు గూగుల్ ఫాంట్స్లో మనం దీన్ని పేస్ట్ చేసేస్తాను.
సో గూగుల్ ఫాంట్స్ దీన్ని పేజ్ చేసేసిన తర్వాత దీన్ని మనం యూజ్ చేయాలి కదా. సో దీన్ని యూజ్ చేయాలంటే ఎట్లా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వీళ్ళే ఇచ్చేసింది అనమాట, స్టైల్స్ని మనం ఈ విధంగా మార్చి వచ్చేసేదని. సో ఈ లోటో అంటే మనకి లాటో అంటే మనకి ఈ ఫాంట్ అనమాట. సో ఇది ఎట్లా చేంజ్ చేయాలో చూద్దాం. సో నేను వచ్చేసి ఇప్పుడు ఈ ఇంక్వెల్ ఉంది కదా, సో ఇంక్వెల్ 2కి ఫాంట్ చేంజ్ చేయాలి. సో అది ఎలా చేంజ్ చేస్తాను, నేను ఇది తీసేస్తా, ఈ స్టైల్ తీసేస్తా. సో స్టైల్ తీసేసి ఇక్కడ నేను గూగుల్ ఫాంట్స్ అని పెట్టేసి, సో గూగుల్ ఫాంట్స్ అని పెట్టేసి గూగుల్ ఫాంట్స్ ఇక్కడ మనకి కావాల్సిన నేమ్ నాకు లాటో కావాలి. సో నేను డైరెక్ట్గా ఇట్లా లాటో అని పెట్టేసి నేను ఇట్లా టైప్ చేస్తే సో ఇక్కడ నాకు లాటో అని పెట్టగా నాకు ఆటోమేటిక్గా ఇది చూసారు ఈ మనకి చేంజ్ అయిందా. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేంజ్ అయిందో లేదో తెలియట్లేదు, ఎందుకంటే సైజ్ తగ్గింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే గూగుల్ మ్యాప్స్ ఎక్కడికి వచ్చేద్దాం. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ పూర్ స్టోరీ అని ఉంది కదా, సో ఇది ఒకసారి చెక్ చేద్దాం. నేను పూర్ స్టోరీ అని క్లిక్ చేశాను. సో నేను పూర్ స్టోరీ అని ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని నేను జస్ట్ ఇట్లా అంతే, జస్ట్ మనం గూగుల్ ఫాంట్స్ పూర్ స్టోరీ అని పెట్టేస్తే మనకి ఆ పర్టికులర్ ఫాంట్ అనేది అప్లై అయింది. ఒకవేళ నేను ఈ సైజ్ టెక్స్ట్ సైజ్ ఆర్డర్ మంచాలి అక్కడ మనకి కాపీ విత్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా. సో కాపీ విత్ అని ఒక ప్రాపర్టీ పెట్టేసి ఇక్కడ నేను ఫాంట్ సైజ్ అనేది నేను మార్చేసుకుంటాను. సపోజ్ 30 కావాలనుకుంటే నేను 30 పెట్టేసుకుంటాం. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పర్టికులర్ విడ్జెట్కి ఇట్లా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ మనకి ఇంక ఇదంతా అవసరం లేదు, ఫాంట్ సెటప్ ఫైల్స్ని పెట్టుకోవాల్సినంత అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఏ ఫాంట్ కావాలో సపోజ్ మనకి ఇక్కడ మీకు నాకు ఇంటర్ అని ఒక ఫాంట్ ఉంటుంది. సపోజ్ జస్ట్ మీరు ఇంటర్ అని టైప్ చేస్తే మనకు ఆ ఫాంట్ వచ్చేస్తుంది. ఆ ఫాంట్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో ఏం చేసుకుంటుంది అంటే గూగుల్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. దానికి కావాల్సిన ప్యాకేజ్ని డౌన్లోడ్ చేసేసుకొని మనకి అప్లై చేసేసుకుంటుంది. సో ఈ విధంగా మనం గూగుల్ ఫాంట్స్ని యూజ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి అప్డేటెడ్ వర్షన్ అనమాట. దీన్ని యూజ్ చేయండి మీ అప్లికేషన్లో, అదంతా చేసుకునే దానికన్నా. సో ఇట్లా మనం చేసుకుంటాం. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు, లైక్ వాళ్ళు మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ కాకుండా ఒకవేళ ఫాంట్ సైజుని కూడా మీరు మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫాంట్ సైజ్ మీద 12 ఇట్లా పెట్టేసుకొని మనం ఇక్కడ కూడా కావాలనుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఇది లేకుండా ఈ ఫాంట్లో మనకి ఇక్కడ కన్స్ట్రక్టర్ వస్తుంది, ఇక్కడ నేను పరచుకోవచ్చు, లేకపోతే కాపీ విత్ అయినా మనం పెట్టేసుకుని చేసుకోవచ్చు. రెండిట్లో మనం ఏదో ఒకటి ఫాలో అయిపోవచ్చు. సో దీన్నే మనం హోల్ అప్లికేషన్ కూడా మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లైక్ మనకి ఇక్కడ టెక్స్ట్ థీమ్, ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను దీని గురించి ఇప్పుడు నేను చెప్తా. లైక్ హోల్ అప్లికేషన్కి కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో అది కూడా ఎలా చేంజ్ చేయొచ్చు నేను వీడియో చెప్తా. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, మీకు ఏం డౌట్స్ లేకపోతే మనం ఒక హోల్ అప్లికేషన్కి ఎట్లా చేంజ్ చేయాలో చూద్దాం. సో హోల్ అప్లికేషన్కి చేంజ్ చేయాలంటే ఏంటంటే మనం ఇక్కడ థీమ్ అని యూజ్ చేస్తున్నాం కదా. సో ఈ థీమ్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే దీన్ని కామెంట్ చేస్తున్నా. సో ఈ థీమ్ ప్లేస్లో మనం ఇప్పుడు స్టైల్స్కి ఎట్లయితే వాడవో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం గూగుల్ ఫాంట్స్ అని టైప్ చేయండి. సో గూగుల్ ఫాంట్స్ అని టైప్ చేసిన తర్వాత సో దీన్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఏ టెక్స్ట్ కావాలి త్రూఅవుట్ అప్లికేషన్ అనే దాన్ని నేను ఇక్కడ ఏం చేసేద్దాం, బెటర్ ఆక్సిజన్ గ్రేప్ నట్స్ అని ఉంది కదా. సో దీన్ని పెడదాం అనుకున్నా. సో ఇక్కడ నేను గ్రేప్ నట్స్ అని కొట్టిన తర్వాత ఇంతకుముందు అయితే మనం గ్రేప్ నట్స్ అని డైరెక్ట్ యూజ్ చేసాం కదా. ఇక్కడ గ్రేప్ నట్స్ థీమ్ అని ఉంటుంది. సో దీన్ని యూజ్ చేయాలన్నమాట. సో థీమ్ని యూజ్ చేస్తే మన అప్లికేషన్కి మనకి అది అనేది వచ్చేస్తుంది. సారీ ఇక్కడ ఇట్లా కాదు, థీమ్ డేటాని వాడాలి. సో థీమ్ డేటాలో టెక్స్ట్ థీమ్ ఉంటుంది కదా. సో టెక్స్ట్ థీమ్కి
మనం గూగుల్ ఫాంట్స్ డాట్ గ్రేప్ టెక్స్ట్ థీమ్ అని పెట్టేస్తే సరిపోయేది. సో గ్రేప్ టెక్స్ట్ థీమ్ అని పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ పెట్టాలి. సో ఇప్పుడు నేను గ్రేప్ థీమ్ ఇక్కడ గ్రేప్ టెక్స్ట్ థీమ్ అని పెట్టుకుని నాకు చూసారు నాకు త్రూ అవుట్ అప్లికేషన్ మొత్తానికి చేంజ్ అయిపోయింది అనమాట టెక్స్ట్. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. మేము మిగతా ప్రాపర్టీస్ కూడా మీకు ఏదైనా కావాలనుకున్నా, సారీ నేను ఇంతకుముందు ఇది అనవసరం తీసేసినట్టు, ఇది అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఈ టెక్స్ట్ థీమ్ని అప్లై మొత్తం థీమ్ అని చెప్పాను, కానీ ఇక్కడ జస్ట్ మనం టెక్స్ట్ థీమ్ని మార్చేసుకుంటే సరిపోయింది అనమాట. సో ఈ విధంగా మన అప్లికేషన్ కూడా మనకి ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ని మనం మార్చుకోవచ్చు. సపోజ్ మీకు ఏ బీజెడ్ థీమ్ అని ఉంది, సో ఇట్లా మార్చుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం ఈజీగా మార్చుకోవచ్చు అనమాట, లైక్ ఈ ఫాంట్ సైజ్ ఇదన్నీ పెట్టుకోకుండా. సో ఇదనమాట ఫాంట్స్ గురించి. ఇలా పెట్టుకోవడం ఏంటంటే మన అప్లికేషన్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా పెట్టుకోవడం ఏంటంటే బెస్ట్ ఫీజిబుల్ వేలో మనం డిఫరెంట్ వాటికి పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ చాలా విజెట్స్ మనం చూసినాం, ఇక్కడ పైన విజెట్స్ చూసినాం, రో కాలం ఇట్లా మనం చూసినాం కదా. సో ఈ ప్రతి ఏ విజెట్ అయినా మనకి బేసిక్గా అది వచ్చేసేది ఏంటంటే ఈ 2 కేటగిరీస్ కిందకి వస్తాయి అనమాట. మన ఫ్లటర్లో ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ విజెట్స్ ఉంటాయి, ఒకటి స్టేట్లెస్ విజెట్, ఒకటి స్టేట్ఫుల్ విజెట్. ఇంక ఈ 2 విజెట్స్ తప్ప మనకి ఏంటంటే టైప్స్ అనమాట. మనకి ఇందులో మళ్ళీ చాలా ఉంటాయి, చాలా రకాల విజెట్స్ ఉంటాయి. కంటైనర్, రో, కాలం, ప్యాడింగ్ మనం చూసినాం కదా, స్కాఫోల్డ్, ఇట్లా మనకి డిఫరెంట్ విజెట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క విజెట్ ఏదో ఒక కేటగిరీ కిందకి వస్తుంది. సపోజ్ నేను ఇప్పుడు లాగిన్ స్క్రీన్ ఓపెన్ చేసిన, సో లాగిన్ స్క్రీన్ ఓపెన్ చేసి టెక్స్ట్ ఓపెన్ చేసిన. సో టెక్స్ట్ వచ్చేసి స్టేట్లెస్ విజెట్. ఇప్పుడు మనకి బై డిఫాల్ట్గా ఏ థీమ్ ఏది వచ్చినా కానీ మనకి ఇట్లా ఏదో ఒక విజెట్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇన్హెరిటెన్స్ గురించి ఏం మాట్లాడుకున్నాం, ఏదైనా ఒక క్లాస్ నుంచి ప్రాపర్టీస్ని తీసుకుంటే మనం దాన్ని మన ఇన్హెరిటెన్స్ అంటాం. ఇదేం చేస్తుంది, ఏదైతే స్టేట్లెస్ విజెట్ ఉందో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని టెక్స్ట్ విజెట్ తీసుకుంది. సపోజ్ నేను గెస్చర్ డిటెక్టర్ కూడా ఒక విజెటే కాబట్టి అది కూడా ఖచ్చితంగా ఒక విజెట్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది, స్టేట్లెస్ విజెట్. మనకి ఇంకేమున్నాయి విజెట్స్, బటన్ స్టైల్ అనేది ప్రాపర్టీ. సో అలైన్ అని ఉంది. సో అలైన్ అనేది కూడా మనకు ఒక విజెట్. ఇది ఏంటంటే సింగిల్ చైన్ రెండర్. సో ఇక్కడ మన లోపలికి పోతే అది లోపల మనకి డాక్యుమెంటేషన్ రావట్లేదు. సో ఇది వచ్చేసి మనకు రెండర్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా పోతుంటే ఇది ఒక విజెట్ని ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఈ విజెట్ మనకి ఏదో స్టేట్లెస్ ఆర్ స్టేట్ఫుల్, అట్లా మనం వాడే ప్రతి ఒక్క విజెట్ ఏదో స్టేట్లెస్ అయినా స్టేట్ఫుల్ విజెట్ కిందకైనా మనకి ఫాలో అయ్యిద్ది అనమాట. సో అందుకే మనకి ఓన్లీ ఫ్లటర్లో ఓన్లీ మనకి 2 టైప్స్ ఆఫ్ విజెట్ ఇంటర్వ్యూలో బాగా అడుగుతారు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ విజెట్స్ ఇన్ ఫ్లటర్ అంటారు. అప్పుడు మనం స్టేట్లెస్ విజెట్ కానీ స్టేట్ఫుల్ విజెట్ కానీ అని చెప్పాలి. తర్వాత వాటికి డిఫరెన్స్ అడుగుతారు. స్టేట్లెస్ విజెట్ అంటే ఏంటిది, స్టేట్ఫుల్ విజెట్ అంటే ఏంటిది, దానికి డిఫరెన్స్ ఏందని అడుగుతారు. 1 minute. వినిపిస్తుంది కదా. మనకి ఏ విజెట్స్ అయినా ఇదే అడుగుతారు ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా. స్టేట్లెస్ విజెట్ అంటే ఏంది, స్టేట్ఫుల్ విజెట్ అంటే ఏంటిది. సో వీటికి మనకి డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి. సో వాటి గురించి చూద్దాం. సో స్టేట్లెస్ విజెట్ అంటే ఏంటంటే దీని స్టేట్ అనేది విజెట్కి ఎప్పటికీ చేంజ్ అవ్వదు. సపోజ్ ఇక్కడ మనం ఒక టెక్స్ట్ బటన్ తీసుకున్నాం, ఇది ఏంటంటే మళ్ళీ ప్రతి ఒక్క విజెట్కి మళ్ళీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక విజెట్ తీసుకున్నా, సో ఈ స్క్రీన్ తీసుకున్నా, ఈ స్క్రీన్లో నేను ఏ బటన్ యాక్షన్ ఏది పెట్టలేదు. సపోజ్ ఈ స్క్రీన్ ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. సపోజ్ నాకు ఇక్కడ ఒక నెట్వర్క్ కాల్ లేదు, ఒక క్లిక్కింగ్ లేదు, క్లిక్కింగ్ చేసినప్పుడు డేటా మనం స్టేట్ అప్డేట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. సో దీన్ని స్టేట్లెస్ విజెట్ అన్నాం అనమాట. స్టేట్లెస్ విజెట్ అనేది ఏంటంటే ఆ స్టేట్ అనేది చేంజ్ అవ్వదు. స్టేట్ అంటే ఏంటంటే ఆ కంటెంట్ కానీ డేటా కానీ మనకు ఒక స్క్రీన్లో ఉంటుంది కదా, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు అనమాట. సో అలాంటప్పుడు మనం స్టేట్లెస్ విజెట్స్ తీసుకొని దాంట్లో మనం కోడ్ రాసుకుంటాం. అదే స్టేట్ఫుల్ విజెట్ అనుకోండి, సపోజ్ నేను ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లోడర్ రావాలి, నాకు డిఫరెంట్ యాక్షన్ జరగాలి, అలా అనుకున్నప్పుడు అయ్యేంటి అంటే మనకి స్టేట్ఫుల్ విజెట్స్ అనమాట. స్టేట్ఫుల్ విజెట్స్ ఏంటంటే స్టేట్స్ అప్డేట్ అవుతుంది. స్టేట్ నథింగ్ బట్ డేటా.
ఆ పర్టికులర్ ఆ స్క్రీన్లో ఉండే డేటా కానీ ఏదైనా యాక్షన్ చేసినప్పుడు సో అవన్నీ అప్డేట్ అవుతుంటాయి అనమాట. సో దాన్ని మనం స్టేట్ఫుల్ విజిట్ అంటాం. సో ఇంకా వన్ వర్డ్లో చెప్పుకోవాలంటే స్టేట్లెస్ విజిట్ అంటే ఏదైనా ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. మన అప్లికేషన్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఎండింగ్ అయ్యేదాకా ఆ స్టేట్ అనేది చేంజ్ అవ్వదు, ఎట్లా ఉన్నదో అంతే ఉంటుంది. అదే స్టేట్ఫుల్ విజిట్లో అయితే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒక కార్ నుంచి ఇంకో దానికి స్టేట్ అప్డేట్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం స్టేట్ఫుల్ విజిట్స్ తీసుకుంటాం. మనం ఇప్పుడు ఒక స్క్రీన్ క్రియేట్ చేస్తాను, ఇప్పుడు సపోజ్ హెల్ప్ అన్నా కాడ మనం ఏదైనా అబౌట్ అస్ అని ఉంది, అబౌట్ అస్ దగ్గర ఫిక్స్డ్ డేటా ఉంటుంది, దాన్ని మనం స్టేట్లెస్ విజిట్ లెక్క తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ డేటా అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అదే మనం ఒక స్టేట్ఫుల్ విజిట్ తీసుకుంటే లైక్ మనం ఏదైనా డేటాని సర్వర్ నుంచి రెండర్ చేసేటప్పుడు కానీ వాటి కోసం మనం అప్పుడు స్టేట్ఫుల్ విజిట్స్ తీసుకుంటాం. అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ స్క్రీన్ డేటా అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. అప్పుడు మనం స్టేట్ఫుల్ విజిట్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ ఉందేమో చూద్దాం. స్టేట్లెస్ వర్సెస్ స్టేట్ఫుల్. ఏం లేవు అంత. సో ఇదనమాట, మీరు గుర్తుపెట్టుకోండి స్టేట్లెస్. అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఏమో స్టేట్లెస్ అంటే స్టేట్ లేదు దీనికి, స్టేట్ ఫుల్ దీనికి స్టేట్ ఉంది అంతే. సో ఈ స్టేట్ అంటే ఏంటిది, స్టేట్లెస్ అంటే ఏంటిదని మనం ముందు మాట్లాడుకుంటాం. లైక్ మనం ఇప్పుడు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇక్కడ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ వస్తుంది, స్టేట్ మెథడ్. ఇక్కడ మనం మాట్లాడుకుంటాం దాన్ని ఎట్లా చేయాలి అని. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా స్టేట్లెస్ స్టేట్ఫుల్. ఇప్పుడు మనం దీని గురించి ఇప్పుడు మీకు జస్ట్ ఆ డెఫినేషన్ తెలిసినా సరిపోయింది, ఎందుకంటే మనం రాను డిఫరెంట్ ఎగ్జాంపుల్తో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి క్లియర్గా అర్థమైద్ది అనమాట. ఓకే స్టేట్లెస్ అంటే ఇది, స్టేట్ఫుల్ అంటే ఇది అని అప్పుడు మీకు ఈజీగా అర్థమైద్ది అనమాట. సో ఫస్ట్ మనం స్టేట్లెస్ విజిట్ గురించి చూద్దాం, దాని యొక్క లైఫ్ సైకిల్ గురించి అండ్ ఆ మెథడ్స్ గురించి చెక్ చేద్దాం, తర్వాత స్టేట్ఫుల్ విజిట్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ స్టేట్లెస్. సో స్టేట్లెస్ విజిట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే, ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను లైక్ డాష్ బోర్డ్ స్క్రీన్ అని. ఇప్పుడు నేను దీంట్లో ఒక స్టేట్లెస్ విజిట్ని క్రియేట్ చేయాలి. సో స్టేట్లెస్ విజిట్ని క్రియేట్ చేయాలంటే ఎలా అంటే జస్ట్ STL అని టైప్ చేయాలి. సో STL అని మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూపించేస్తుంది అనమాట స్టేట్లెస్ స్టేట్ఫుల్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మీరు జస్ట్ స్టేట్లెస్ అని టైప్ చేయండి. సో స్టేట్లెస్ అని టైప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఈ టెంప్లెట్ మొత్తం వచ్చేస్తుంది. లేకపోతే మనం ఓన్గా మనం ఇట్లా రాసుకుంటా ఉండాలన్నమాట, క్లాస్ మై విజిట్ ఎక్స్టెండ్స్ స్టేట్లెస్ అని. సో ఇవన్నీ లేకుండా ఏంటంటే మనకి ఫ్లటర్లో ఈ ఫ్లటర్ ప్లగ్ని యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల మనకి షార్ట్ కట్ అనమాట. మనం ప్లగ్ని యాడ్ చేసుకున్నాం కదా ఫ్లటర్ది, ఇక్కడ ఫ్లటర్ దాంట్లో నుంచి మనకి ఇది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. సో నేను STL అని టైప్ చేసి STL అని టైప్ చేయగానే నాకు ఇట్లా ఫ్లటర్ స్టేట్లెస్ విజిట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇంకా అది సేవ్ కాలేదన్నమాట. ఇట్లా మనకి కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుని కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇది బై డిఫాల్ట్గా ఏంటంటే మై విజిట్ అని ఇచ్చింది అనమాట. మనం ఎన్నిసార్లు క్రియేట్ చేసినా అది అదే ఇస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేసాను, సో మై విజిట్ అనే ఇస్తుంది అనమాట ఎన్నిసార్లు అయినా. సో అప్పుడు మనం ఈ నేమ్ చేంజ్ చేసుకోవాలి. సో STL మళ్ళీ కొట్టేసి ఇక్కడ మనం నేమ్ చేంజ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు జస్ట్ ఈ నేమ్ తీసేయడానికి నేమ్ ఎంటర్ చేసుకోండి, మీ నేమ్ డైరెక్ట్గా. సపోజ్ ఇప్పుడు ఇది డాష్ బోర్డ్ స్క్రీన్ కాబట్టి నేను ఇట్లా డాష్ బోర్డ్ స్క్రీన్ అని ఇట్లా డైరెక్ట్గా పెట్టేసిన అనమాట. సో డైరెక్ట్గా పెట్టేసి ఎస్కేప్ కొట్టేసి మీకు ఆ సెలెక్షన్ అనేది వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఒక స్టేట్లెస్ విజిట్ క్రియేట్ చేసినాం. ఈ స్టేట్లెస్ విజిట్స్లో మనకి కాల్ బ్యాక్ సేమ్ మెథడ్ ఉంది, ఓన్లీ బిల్డ్ మెథడ్ ఒక్కటే ఉంటుంది అనమాట. సో ఈ బిల్డ్ మెథడ్ ఏంటంటే మనకి స్టేట్లెస్ విజిట్ నుంచి వస్తుంది. యాక్చువల్గా ఈ బిల్డ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకి స్క్రీన్ అనేదాన్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. లైక్ ఇది మనకి కాల్ బ్యాక్ ఏంటంటే మనకి ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయగానే ఇట్లా మనకి స్క్రీన్ పాపులేట్ అవుతుంది కదా. సో ఈ స్క్రీన్ అంతా డ్రా చేసేది దేంట్లో ఏంటంటే బిల్డ్ మెథడ్లోనే అనమాట. ఇంతకుముందు కూడా మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ మన కోడ్ అంతా వచ్చేసి ఎప్పుడు మనం బిల్డ్ మెథడ్లోనే రాస్తాం, ఎందుకంటే బిల్డ్ మెథడ్ అనేది UIని క్రియేట్ చేసింది అనమాట. సో దానికోసమని మనం ఎప్పుడు మనం కోడ్ రాసినా కానీ ఇక్కడ రాస్తాం. ఇప్పుడు సపోజ్ నేను హోమ్ స్క్రీన్కి వస్తాను. సో మెయిన్ స్క్రీన్కి వచ్చేసి సో నేను ఇక్కడ డాష్ బోర్డ్ స్క్రీన్ అని పెట్టేసాను. సో డాష్ బోర్డ్ స్క్రీన్ అని పెట్టే కానీ నాకు ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ వచ్చేసింది. సో ఈ స్క్రీన్ వచ్చేసింది. నేను ఇక్కడ దీన్ని స్కాఫోల్డ్ అని పెట్టేస్తాను. స్కాఫోల్డ్ అని పెట్టగా మనకు వైట్ స్క్రీన్ వస్తుంది. సో ఇది మనకి మనకి ఎప్పుడైతే మనకి ఈ స్క్రీన్ కాల్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా బిల్డ్ మెథడ్ అని కాల్ అయింది. సో బిల్డ్ మెథడ్ దేనికి యూజ్ చేస్తామంటే మనకి UI బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. మన అప్లికేషన్ UI బిల్డ్ చేసుకుంటాం కదా. సో ఆ UI బిల్డింగ్ అంతా మనకి దీంతోనే జరిగిద్ది అనమాట. మన వర్క్స్ ఈ బిల్డ్ మెథడ్లోనే మనకి అది మొత్తం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే UI ఇస్తామో ఆ UI రిటర్న్ చేస్తుంది.
మనకి ఇందులో ఏంటంటే స్టేట్ అప్డేట్ చేయడానికి మనకి సెట్ స్టేట్ కానీ ఏ టెక్నిక్స్ అవైలబుల్ ఉండవు అనమాట. ఎందుకంటే ఇది స్టేట్లెస్ విజెట్ కాబట్టి దీనికి ఇంకా స్టేట్ అనేది మనకి ఎప్పటికీ చేంజ్ అవ్వదు కాబట్టి. సో ఇది ఇప్పుడు నీకు ఇది మనకు కాల్ అయిందని ఎట్లా చేసుకోవాలి, నేను జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తా. డాష్ బోర్డ్ బిల్డ్ కార్డ్. సో ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ఒకసారి రన్ చేస్తాను. సో రన్ చేయగానే నాకు ఇక్కడ చూసారు, నాకు ఫస్ట్ స్టార్ట్ కాగానే ఈ మెథడ్ కాల్ అయిపోయింది. అంటే మనకి బిల్డ్ అయ్యేటప్పుడు మనకి ఈ మెథడ్ కాల్ అయిపోయింది అనమాట. సో డాష్ బోర్డ్ బిల్డ్ కార్డ్ అని వచ్చింది కదా మనకు వస్తుంది. సో ఇదే అనమాట మనకి స్టేట్లెస్ విజెట్లో పెద్ద మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏముండవు, ఓన్లీ బిల్డ్ మెథడ్ ఒక్కటే ఉంటుంది. అది మనకి స్టేట్ఫుల్కి వచ్చేకల్లా డిఫరెంట్ మెథడ్స్ వస్తాయి, వాటి గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఈ స్టేట్లెస్ విజెట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఒక స్టాటిక్ డేటా కానీ ఫిక్స్డ్ డేటా కానీ పెట్టి ఇది ఇంకెప్పటికీ చేంజ్ అవ్వదు అనుకున్నప్పుడు మీరు ఒక స్టేట్లెస్ విజెట్ క్రియేట్ చేసుకుని మీరు ఆ స్క్రీన్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. లేదు అట్లా కాదు, నా దాంట్లో బటన్ ఉంది, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా చేంజ్ అయ్యింది, లేకపోతే ఏదైనా యాక్షన్ చేసినప్పుడు కంటెంట్ అప్డేట్ అవ్వాలి, లేకపోతే డిఫరెంట్ యాక్షన్స్ కావాలన్నప్పుడు మనం స్టేట్ఫుల్ విజెట్ తీసుకోవాలన్నమాట. సో ఇది స్టేట్లెస్ విజెట్ గురించి మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఫ్యూచర్లో. ఇప్పుడు సపోజ్ అంతే, నెక్స్ట్ స్టేట్ఫుల్ విజెట్ చెప్తే మీకు అర్థమవుతుంది ఈ స్టేట్లెస్ విజెట్ ఎందుకు ఇట్లా ఉంది, స్టేట్ఫుల్ విజెట్కి డిఫరెన్స్ ఏందో రెండు మాట్లాడుకున్న తర్వాత మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ దాకా డౌట్స్ ఉంటే అడగండి, స్టేట్ఫుల్ విజెట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏపీ నుంచి మనకి స్టాటిక్ డేటా వచ్చింది కదా, లైక్ ఒక యాప్ ఇన్ఫర్మేషన్ లైక్ అబౌట్ us కానీ లేదా ప్రైవేట్ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ మన ఏపీ నుంచి లోడ్ అయింది అనుకోండి, అప్పుడు మనం స్టేట్లెస్ విజిట్ తీసుకోవచ్చా? స్టేట్లెస్ తీసుకోవాలి కాదు, స్టేట్ఫుల్ తీసుకోవాలి అప్పుడు. ఓకే, అంటే ఏదైనా కంటెంట్ మనం యాప్లోనే బిల్డ్ చేసుకున్నప్పుడే మనం స్టేట్లెస్ తీసుకోవాలి. లైక్ లాంచెస్ స్క్రీన్ ఒకటి ఉండిద్ది మనకి, లోడ్ అయినప్పుడు లోగో బేస్ చేసుకుని ఇంత టైంకి లోడ్ అవుతా ఉండిద్ది కదా, ఆ టైంకి అప్పుడు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను స్టేట్ఫుల్ విజెట్ క్రియేట్ చేయాలి. సో స్టేట్ఫుల్ విజెట్ క్రియేట్ చేయడానికి మన సింటాక్స్ ఏంటిది, STL అని సేమ్ అదే STL అని టైప్ చేయండి. STL అని టైప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ స్టేట్లెస్ వచ్చింది, తర్వాత మనకు స్టేట్ఫుల్ వస్తుంది. సో ఈ స్టేట్ఫుల్ విజెట్ రాగానే దీని మీద క్లిక్ చేసేసేయండి స్టేట్ఫుల్ అని. సో స్టేట్ఫుల్ అని కొట్టగానే మనకి ఏంటంటే 2 క్లాసెస్ వస్తాయి. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు వస్తుంది. సో ఇప్పుడు సేమ్ మనకి కర్సర్ కూడా మళ్ళీ బ్లింక్ అయింది, ఇక్కడ మై విజెట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేస్తా. సో కర్సర్ని పోకూడదు అనమాట, కర్సర్ పోతే మళ్ళీ అండూ చేసేయండి, అండూ చేసి మళ్ళీ టైప్ చేయండి. సో కర్సర్ పోతే మళ్ళీ మనం మాన్యువల్గా టైప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే రిజిస్ట్రేషన్ స్క్రీన్ అని ఇక్కడ పెట్టేసి, సో పెట్టేసిన తర్వాత ఎస్కేప్ కొట్టేసండి. ఎస్కేప్ కొడితే మనకి ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి స్టేట్లెస్ విజెట్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది, జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంది, ఇది తీసుకుంది. ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, ఇది మీకు కావాలనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇక మనకేం జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం, స్టేట్లెస్కి ఎక్స్టెండ్ చేసుకున్నాం, మనకి అందులో ఒక బిల్డ్ మెథడ్ వచ్చేసింది. బిల్డ్ మెథడ్ అనేది ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట 2 మెథడ్లో. సో ఇట్లా మనకి వచ్చేసింది. అదే మీరు మన స్టేట్ఫుల్ విజెట్కి వచ్చే కలేదంటే మనం ఒక స్టేట్ఫుల్ విజెట్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి స్టేట్ఫుల్ విజెట్లో ఏంటంటే ఒక మెథడ్ ఉంటుంది అనమాట, క్రియేట్ స్టేట్ అని. ఇక్కడ క్రియేట్ స్టేట్ అని ఉంది కదా, సో ఈ క్రియేట్ స్టేట్ అనే మెథడ్ను మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి బిల్డ్ మెథడ్ అయితే ఎట్లా వచ్చిందో, సో ఇక్కడికి వచ్చేసి మనకి ఈ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇక్కడ క్రియేట్ స్టేట్ అనే దానికి. సో ఈ క్రియేట్ స్టేట్ అనే దానికి ఇంప్లిమెంట్ చేసుకొని ఇక్కడ మనం ఇంకొక క్లాస్ క్రియేట్ చేయాలన్నమాట. ఇది ఏంటంటే ప్రైవేట్ క్లాస్ అనమాట. సో అందుకోసం మనకి అండర్స్కోర్తో స్టార్ట్ అయింది. సో ఓన్లీ మనకి ఈ క్లాస్ ఒక్కటే ఎక్స్పోజ్ అయింది అనమాట, ఈ రిజిస్ట్రేషన్ స్క్రీన్ స్టేట్ అనేది ఎక్స్పోజ్ కాదు. ఇక్కడ మనకి ఇక్కడ 2 క్లాసెస్ వచ్చేసింది. ఒక క్లాస్ ఏమో రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఒకటి వచ్చేసింది, తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ స్టేట్ అని ఇంకొక క్లాస్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఏమో స్టేట్ఫుల్ విజెట్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. సో అక్కడ మనకి క్రియేట్ స్టేట్ వచ్చింది, ఇది అవసరం లేదు, ఇది రిమూవ్ చేసిన నో ప్రాబ్లం. సో మనకి క్రియేట్ స్టేట్ అనే ఒక మెథడ్ని మనకి ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ ఓవర్ రైట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి SDK నుంచి వస్తుంది.
తర్వాత ఇక్కడ ఓవర్ రైట్ చేసిన దానికి మనం ఈ స్క్రీన్ కింద స్క్రీన్ పాస్ చేస్తున్నాం అనమాట రిటర్న్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కింద క్రియేట్ చేసింది ఏంటంటే స్టేట్ అనే ఒక దాన్ని మనకి ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఈ స్టేట్ అనేది ఏంటంటే మన యాక్చువల్గా ఒక విజెట్కి మనకి స్టేట్ఫుల్ బిహేవియర్ ఇవ్వడానికి మనకి స్టేట్ అనేది అది ఉపయోగపడిద్ది అనమాట. ఇది మీరు జస్ట్ అర్థం చేసుకుంటే చాలు, మీరు ప్రతిసారి ఎక్కడ రాయక్కర్లేదు. సో అర్థం ఏం చేసుకోవాలనుకుంటే స్టేట్లెస్ విజెట్లో క్రియేట్ స్టేట్ అనేది ఒక కాల్ బ్యాక్ ఉంటుంది. సో దానికి మనం ఇంకో క్లాస్ని పాస్ చేయాలి స్టేట్ అనే దాన్ని. ఇక్కడ మనకి ఇదేంటంటే ఖచ్చితంగా స్టేట్ అనే ఒక టైప్ ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది కాబట్టి మనం ఒక రిజిస్ట్రేషన్ స్టేట్ని క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ మనం రిటర్న్ చేయాలన్నమాట. సో దానికోసం మనం ఈ సింటాక్స్ వస్తుంది. సింటాక్స్ ఎవరైనా అడిగితే చెప్పండి. క్రియేట్ స్టేట్ అనే దానికి మనకి ఒక స్టేట్ఫుల్ క్లాస్ ఇవ్వాలి, అందుకోసం మనం ఇక్కడ పెట్టేసినాం. అండ్ ఇది వచ్చేసి ప్రైవేట్ అనమాట. సో దీన్ని మనం ఎక్కడ యాక్సెస్ చేయలేము బయట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలనుకున్నా నేను దాన్ని యాక్సెస్ చేయలేను అనమాట. సో నేను ఓన్లీ రిజిస్ట్రేషన్ స్క్రీన్ మాత్రానే నేను యాక్సెస్ చేయగలుగుతాను. ఓన్లీ రిజిస్ట్రేషన్ స్క్రీన్ మాత్రానే యాక్సెస్ చేయగలుగుతాను, నేను వేరే దాన్ని యాక్సెస్ చేయలేను. సపోజ్ ఇది ఉంది, సో దీన్ని యాక్సెస్ చేయగలుగుతాను, సో దీన్ని యాక్సెస్ చేయలేను. ఇది ఓన్లీ దీనికే అనమాట ఇంటర్నల్గా. సో మనకి అంత దేనికి యూజ్ అవ్వదు. సపోజ్ దీన్ని ఇక నేను ఇక్కడ పెట్టిన దీన్ని యాక్సెస్ చేయలేను అనమాట నేను. సో అది బ్రీఫ్ మనకి స్టేట్ఫుల్ విజెట్ గురించి, సింటాక్స్ గురించి. జస్ట్ మీకు తెలుసుంటే చాలు, మీరు ఏం చేయక్కర్లేదు. మళ్ళీ ఇక్కడ ఓవర్ రైడ్ అనే మెథడ్ ఏంటంటే మనకి ఇది కామన్ అనమాట. లైక్ ఇక్కడ మనకి బిల్డ్ మెథడ్ అనేది మనకి కామన్గా మనం ఓవర్ రైడ్ చేయాలి. ఇక్కడ కూడా మనకి ఓవర్ రైడ్ అని బిల్డ్ మెథడ్. సపోజ్ నేను రిమూవ్ చేస్తే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఖచ్చితంగా ఓవర్ రైడ్ చేయండి అని. సో అందుకోసమని మనకి ఇక్కడ బిల్డ్ మెథడ్ వస్తుంది. మీకు కామన్గా ఉండే మెథడ్ ఏంటంటే స్టేట్లెస్ విజెట్లో, స్టేట్ఫుల్ విజెట్లో బిల్డ్ మెథడ్. బిల్డ్ మెథడ్ ఎందుకంటే మనం ఏ విజెట్ క్రియేట్ చేసినా దేన్ని క్రియేట్ చేసిన యూఐ కోసమే కదా. సో అందుకోసమని మనకి రెండిట్లో కామన్గా ఉంటుంది అనమాట, లైక్ స్టేట్లెస్, స్టేట్ఫుల్. సో నేను దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను మెయిన్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ రన్ చేస్తా. సో రన్ చేయగానే నాకు ఆటోమేటిక్గా నాకు ఈ ప్లేస్ హోల్డర్ వచ్చేసింది కదా. నేను దీన్ని స్కాప్ హోల్డర్ పెడతా మనం అర్థం చేసుకోవడానికి. సో ఇదనమాట, లైక్ ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఇక్కడ బిల్డ్ మెథడ్ వస్తుందో ఆటోమేటిక్గా మనకి బిల్డ్ అనేది మనకి యూఐ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ బిల్డ్ మెథడ్తో పాటు మనకి ఇక్కడ ఇంకా కాల్ బ్యాక్స్ ఉంటాయి అనమాట. సో ఆ కాల్ బ్యాక్స్ ఏమేమి ఉంటాయో దాని గురించి ఒకసారి చూసి తర్వాత 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో మనకి ఫస్ట్ మనకు వచ్చే కాల్ బ్యాక్ ఏంటంటే ఇనిట్ స్టేట్ అనమాట. సో ఇనిట్ స్టేట్ అని ఒక కాల్ బ్యాక్ మెథడ్ వస్తుంది. తర్వాత డేట్ చేంజ్ డిపెండెన్సీస్. సో డేట్ చేంజ్ డిపెండెన్సీస్ అని ఒకటి వస్తుంది. తర్వాత బిల్డ్ మెథడ్ వస్తుంది. తర్వాత డిడ్ అప్డేట్ విడ్జెట్ అని మనకి ఇంకొక కాల్ బ్యాక్ వస్తుంది. తర్వాత డిస్పోజ్. సో మనకి ఇట్లా కాల్ బ్యాక్స్ వస్తుంది. నేను డాక్యుమెంట్లో మెన్షన్ చేయలేదు. లైఫ్ సైకిల్ దీనికి మనకి యూనిట్ స్టేట్ కి యాప్ లైఫ్ సైకిల్ కాదు, యూనిట్ స్టేట్ మనకి స్టేట్ఫుల్ విడ్జెట్ మెథడ్స్ ఇది. మనకి యాప్ లైఫ్ సైకిల్ వేరే ఉంటాయి. యాప్ మీరు అనేది యాప్ పాజ్ యాక్టివ్ అదే కదా, అది మనకి తర్వాత వస్తుంది. అది మనకి అంటే అప్లికేషన్ మొత్తానికి కదా. Dependencies, build method, next did update widget, dispose. మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ బిల్డ్ మెథడ్ ఒకటి వస్తుంది. Instead build కామన్. సో మీరు అనేది అప్లికేషన్ లైఫ్ సైకిల్ ఓకే, మనం ఇక్కడ లేదు లేక నేను అప్లికేషన్ లైఫ్ సైకిల్ కూడా మనం ఒకటి మాట్లాడుకుంటాం. ఇక్కడ మెన్షన్ చేయనట్టుగా నా టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. సో ఇక్కడ మనకు వచ్చేసి మీకు బిల్డ్ మనకి స్టేట్లెస్కి వచ్చేసి ఒకటే కాల్ బ్యాక్ ఒకటే ఉంటుంది. సో దాన్ని మనకి బిల్డ్ మెథడ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ స్టేట్కి స్టేట్ఫుల్కి వచ్చే గల మనకి 5 కాల్ బ్యాక్స్ వస్తాయి.
సో ఇనిట్ స్టేట్ డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ బిల్డ్ అని. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట. డిస్పోజ్ ఒకటి ఇంపార్టెంట్, బిల్డ్ ఇంపార్టెంట్, ఇనిట్ స్టేట్ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా బిల్డ్ ఇంపార్టెంట్. ఈ డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ ఏంటంటే మనకి టైం బీయింగ్ బేస్ చేసుకొని మనం వాడుకుంటాం, మనం అన్నిసార్లు యూజ్ చేయం. సో ఈ కాల్ బ్యాక్స్ అనమాట ఈ 5. సో ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇనిట్ స్టేట్ అనమాట. సో నేమ్లోనే ఇది ఉంది కదా, ఇనిట్ స్టేట్. సో ఎప్పుడైతే మనకి ఈ స్టేట్లో ఈ స్క్రీన్ అనేది మనకి మన వ్యూలో ఇంజెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఈ స్క్రీన్ అనేది కాల్ అవుతుంది అనమాట. లైక్ ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో ఈ మెథడ్ అనేది కాల్ అయ్యి మనకి ఇన్వోక్ అవుతుంది అనమాట. లైక్ మన స్క్రీన్ అనేది ఆ విడ్జెట్ ట్రీ అనుకున్నాం కదా, మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా. సో ఆ విడ్జెట్ ట్రీలోకి మనకి ఇంజెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా, మన అప్లికేషన్లో ప్రతి ఒక్కటి ఇట్లా విడ్జెట్ ట్రీ లెక్క ఫామ్ అవుతుందని. సో ఎప్పుడు ఈ ఇనిట్ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి యూజర్ ఒక బటన్ మీద క్లిక్ చేస్తాడో ఆటోమేటిక్గా మనకి ఇనిట్ స్టేట్ అనేది మనకి కాల్ అవుతుంది అనమాట. సో ఇనిట్ స్టేట్ అనేది కాల్ అయ్యి మనకి మన విడ్జెట్ వచ్చేసి ఈ విడ్జెట్ ట్రీలో మనకి యాడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇనిట్ స్టేట్ కాల్ అయింది. ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో అప్పుడు డిస్పోజ్ మెథడ్ అని ఒక డిస్పోజ్ మెథడ్ ఉంది కదా. సో ఇక్కడ డిస్పోజ్ మెథడ్ అనేది అది మనకు కాల్ అయింది అనమాట. సో అది ఇనిట్ స్టేట్ గురించి మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. లైక్ ఎట్లా అంటే మనం తర్వాత అప్లికేషన్లో డేటాని గెట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక స్క్రీన్కి వెళ్ళినప్పుడు ఆ డేటాని గెట్ చేయాలి. సో ఆ డేటా గెట్టింగ్ కాల్స్ అన్నీ మనం ఇక్కడే చేస్తాం అనమాట. లైక్ ఇనిట్ స్టేట్లోనే చేస్తాం. లైక్ ఏదైనా డేటా ఫెచ్చింగ్ కానీ, కెమెరా ఓపెన్ కానీ, కెమెరా యాక్సెస్ కానీ, లైక్ యూజర్ని రన్ టైం పర్మిషన్స్ అడగాలి కానీ, అలాంటి ప్రతి ఒక్కటి మనం ఆ స్క్రీన్లో ఏదైతే ఫస్ట్ ఆపరేషన్ చేస్తామో అవన్నీ మనం ఇనిట్ స్టేట్లోనే చేస్తాం అనమాట. సో అందుకోసం మనకి ఇనిట్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రాక్టికల్గా మనం అప్కమింగ్ వీడియోస్లో కూడా మనం చాలా యూజ్ చేస్తుంటాం ఇనిట్ స్టేట్ని. సో ఇది ఇనిట్ స్టేట్ అనమాట. ఫస్ట్ మనకి ఈ క్లాస్లో కాల్ అయ్యే ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఇనిట్ స్టేట్ అనమాట. సో ఫస్ట్ కాల్ అయ్యేది ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ లాగ్స్ పెట్టి మీకు చూపిస్తాను. init state called, తర్వాత did change dependencies called, build called, తర్వాత dispose called, did update widget call. ఓకే, ఇది మనం కాల్ బ్యాక్స్ మెథడ్స్ పెట్టా కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేయగానే ఇక్కడ నాకు చూసారా, ఫస్ట్ నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఇనిట్ స్టేట్ కాల్డ్ అని వచ్చింది. తర్వాత డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ బిల్డ్ అని వచ్చింది కదా. సో దీని అర్థం ఏంటంటే మనకి ఇది కాల్ అయిపోయింది అనమాట. ఈ ఇనిట్ స్టేట్ మెథడ్ అనేది మనం ఎప్పుడైతే అప్లికేషన్ రన్ చేస్తామో, మనం ఇంకా నావిగేషన్ గురించి మాట్లాడుకోలేదు కదా, అది మాట్లాడుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లైక్ మనకి ఇది వచ్చి నావిగేషన్ వస్తుందని. కలర్ కలర్ పెడతా, బ్యాక్గ్రౌండ్ కలర్స్ గ్రీన్ కాన్స్టెంట్ సరిపోయింది. సో ఇక్కడ మనకి జస్ట్ మనకి అది అర్థం కావట్లేదు అసలు అప్లికేషన్ లోడ్ అయిందా లేదా అని. సో ఇప్పుడు మనకు చూసారు, ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేయగానే మనం ఈ స్క్రీన్లోకి వస్తున్నాం కదా. ఈ స్క్రీన్లోకి రాగానే ఫస్ట్ మనం కాల్ చేసిన మెథడ్ ఏంటంటే ఇనిట్ స్టేట్ అనమాట. అండ్ ఇనిట్ స్టేట్ మెథడ్ అనేది ఒక్కసారి కాల్ అవుతుంది మొత్తం ఈ స్క్రీన్ లైఫ్ సైకిల్ మొత్తం మీద కాల్స్ ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే మనకి మొత్తం మీద ఒక్కసారి మాత్రమే కాల్ అవుతుంది అనమాట. మళ్ళీ మనకి ఇనిట్ స్టేట్ అనేది కాల్ కదా. అందుకోసమనే మనం ఏదైనా మ్యాప్స్ కానీ అనుకున్నాం కదా, డేటా ఫెచ్చింగ్ కానీ ఆ కరస్పాండింగ్ ఎటువంటి ఆపరేషన్స్ ఉన్నా కానీ ఇనిట్ స్టేట్లో చేసుకుంటాం. ఎందుకంటే ఇది ఈ త్రూ అవుట్ ఈ లైఫ్ సైకిల్ మొత్తం మీద ఈ స్క్రీన్లో
ఒక్కసారే కాల్ అయ్యింది. మళ్ళీ కాల్ అయితే ప్రాబ్లం ఏంటంటే మన రిసోర్స్ అనేది మళ్ళీ అవుతుంది. ఇప్పుడు సపోజ్ డేటాని గెట్ చేయాలి, మళ్ళీ కాల్ చేసుకుంటూ ఏంటంటే అప్పుడు మళ్ళీ డేటా వస్తుంది, కొత్త డేటా రిఫ్రెష్ అయిపోతూనే ఉంటుంది అనమాట. అందుకోసమని వన్ టైం ఆపరేషన్స్ రిసోర్స్ని కానీ యాక్సెస్ చేయడానికి కానీ ఏపీఐ డేటా ఫెచ్చింగ్ కానీ లైక్ రన్ టైం పర్మిషన్స్ కానీ అడగడానికి మన లొకేషన్ యాక్సెస్, సో ఇలాంటి మెథడ్స్ అన్నిటిని మనం ఇనిట్ స్టేట్లోనే మనం చేసుకుంటూ ఉంటాం అనమాట. అది మనకి ఇనిట్ స్టేట్ యొక్క ఇంపార్టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్, మనకి చాలా బాగా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి డిడ్ చేంజ్ డిపెండెన్సీస్. సో నేమ్లోనే ఉంది కదా, డిడ్ చేంజ్ డిపెండెన్సీ. ఇవన్నీ ఆర్డర్ అనమాట, లైక్ 1 2 3 4 5 ఇవన్నీ ఆర్డర్ అనమాట. లైక్ లైఫ్ సైకిల్ మనకి వస్తుంది కదా, ఆ లైఫ్ సైకిల్ ఆర్డర్. సో నేను అందుకోసమే ఆర్డర్లోనే ప్లేస్ చేసిన. సో ఇనిట్ స్టేట్ కాల్ కాగానే మనకి ఇక్కడ డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ కాల్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ ఒకసారి అప్లికేషన్ రన్ చేస్తాను. సో నాకు ఇనిట్ స్టేట్ కాల్ అయిన ఎమ్మటనే నాకు మళ్ళీ డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ కాల్ అయింది అనమాట. సో ఈ డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది అంటే ఎప్పుడైతే ఇనిట్ స్టేట్ కాల్ అయిందో అది కాల్ కాగానే కాల్ అయింది అనమాట. అప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇది కాల్ అయింది కదా, ఈ రెండు ఎమ్మటెమ్మటనే కాల్ అవుతున్నాయి, మరి ఇదెందుకు దీంట్లోనే రాసుకోవచ్చు కదా, మళ్ళీ దీంట్లోనే రాసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చెప్పా, ఇది కాల్ ఓన్లీ వన్స్ అని పెట్టా కదా. సో ఇది ఒక్కసారే కాల్ అయింది, కానీ ఇది ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ కాల్ అయింది అనమాట. కాల్ మల్టిపుల్ టైమ్స్. సో ఫస్ట్ సార్ అప్లికేషన్ మనం ఈ స్క్రీన్లోకి వచ్చినప్పుడు ఇనిట్ స్టేట్ తర్వాత కాల్ అయింది. తర్వాత మనకి ప్రొవైడర్లో మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట, డిపెండెన్సీస్ చేంజ్ చేసేటప్పుడు. అప్పుడు మనం ఏదైనా చేంజ్ చేసినప్పుడు కూడా ఈ కాల్ బ్యాక్ మెథడ్ అనేది కాల్ అయింది అనమాట. అప్పుడు మళ్ళీ ఇనిట్ స్టేట్ అనేది కాల్ అవ్వదు. సో అదే అనమాట మనకి ఇక్కడ మీనింగ్. సో డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ అందుకే యూజ్ చేస్తాం. మనకి తర్వాత మనం ఎప్పుడైనా వాడితే తర్వాత మనకి ప్రాపర్టీస్ వస్తుంది, మన ప్రొవైడర్ మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకుంటాం. సో దీన్ని మనం చాలా తక్కువగా వాడతాం అనమాట. ఇది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా డిపెండెన్సీ మనకు తర్వాత మన స్టేట్ మేనేజ్మెంట్లో ఏదైనా డిపెండెన్సీస్ యూజ్ చేస్తుంటాం. సో అప్పుడు మనకి ఏదైనా ఒక స్టేట్ ఆబ్జెక్ట్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇది కాల్ అయ్యిద్ది అనమాట. సో దీంట్లో మనం లైక్ ఏదైనా రిఫ్రెష్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. లైక్ మన స్టేట్ని ఏదైనా రిఫ్రెష్ చేసుకోవాలంటే ఇది చాలా తక్కువ వాడతాం ఈ మెథడ్ని, డిడ్ చేంజ్ డిపెండెన్సీని. ఎక్సెప్ట్ సమ్ పర్టికులర్ కేసెస్లో తప్ప మనం ఇంకా ఎప్పుడు మనం ఇది వాడం. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సారి ఇనిట్ స్టేట్ కాల్ కాగానే డిడ్ చేంజ్ డిపెండెన్సీ కాల్ అయింది ఫస్ట్ సారి. తర్వాత సార్లన్నీ ఏదైనా ఒక స్టేట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ చేంజ్ అయినప్పుడు మనకి ఈ డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ అనేది మనకి కాల్ అయింది. మీరు అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ వల్ల యూజ్ అయిందని. మనం స్టేట్ మేనేజ్మెంట్ మాట్లాడుకునేటప్పుడు మనం దాని గురించి అప్పుడు మాట్లాడుకుంటాం. ఇది డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ గురించి. ఇది మల్టిపుల్ టైం కాల్ అయింది. మీరు ఏదైనా డిఫరెన్స్ అడిగితే ఇనిట్ స్టేట్ అనేది ఒకేసారి కాల్ అయింది, ఇది మల్టిపుల్ టైమ్స్ కాల్ అయింది అని చెప్పొచ్చు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇది ఫస్ట్ సారి అయితే ఇనిట్ స్టేట్ కాల్ కాగానే మనకి కాల్ అవుతుంది. సో ఈ రెండు మెథడ్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నెక్స్ట్ మిగతా మాట్లాడుకుందాం. ఓకే, డౌట్స్ ఏం లేకపోతే ఫైన్. సో ఇప్పుడు వచ్చేసి మన బిల్డ్ విడ్జెట్ అనేది మనకి బిల్డ్ మెథడ్ అనేది ఈ విడ్జెట్ని బిల్డ్ చేయడానికి మనకి ప్రతిసారి కాల్ అవుతుంది. ఇదే స్టేట్లెస్లో స్టేట్ఫుల్ అనుకున్నాం కదా, మనకి ఇట్లా యూఐ బిల్డ్ అయినప్పుడల్లా మనకి బిల్డ్ మెథడ్ అనేది కాల్ అవుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిడ్ అప్డేట్ విడ్జెట్ అనమాట. సో నేమ్లోనే ఉంది కదా డిడ్ అప్డేట్ విడ్జెట్. ఈ విడ్జెట్ అప్డేట్ అయిందా లేదా అని చెప్పుకోవడం కోసం ఇది కాల్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే మనకి విడ్జెట్ని మనం రీబిల్డ్ చేస్తామో ఆ రీబిల్డ్ చేసిన ప్రతి ఒక్కసారి మనకి ఈ డిడ్ అప్డేట్ విడ్జెట్ అనేది మనకి కాల్ అవుతుంది అనమాట. మీరు అనుకోవచ్చు మనకి నెక్స్ట్ మనం రేపు స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ సెట్ స్టేట్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనకి ఇది సెట్ స్టేట్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ సెట్ స్టేట్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుంటాం అనమాట, లైక్ ఎట్లా చేయాలి ఏంటని. ఓకే ఫైన్. సో ఈ సెట్ స్టేట్ మాట్లాడే గురించి ఇప్పుడు మనం రేపు కూడా మాట్లాడుకుంటాం ఈ లైఫ్ సైకిల్ గురించి ఎట్లా చేంజ్ అయింది. సేమ్ అందుకే నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్ తీసుకున్నా. సో రేపు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకి ఇంకా క్లియర్ అయింది. సో ఇది ఎప్పుడు కాల్ అయ్యింది అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మన విడ్జెట్ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుందో, లైక్ మనకి రీబిల్డ్ అంటాం అనమాట.
మన సెట్ స్టేట్ టెక్నిక్ మనం ఇప్పటిదాకా అన్ని స్టేట్లెస్ వాడుతున్నాం కదా. సో రేపు మనకి సెట్ స్టేట్ అనే ఒక మెథడ్ వస్తుంది. ఆ మెథడ్ వాడినప్పుడు ఏంటంటే మనకి ఈ బిల్డర్ ఈ యూఐ అనేది రీబిల్డ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ టైం. సో అప్పుడు మనకి ఈ విజెట్ ఏం చేస్తుందంటే మనకి ఓల్డ్ విజెట్ ఇస్తుంది అనమాట. లైక్ పాతగా విజెట్ ఏముంది, ఇప్పుడు కొత్తగా ఏం బిల్డ్ అయింది. సో ఈ పాత విజెట్ని యూజ్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. పాతగా ఈ స్క్రీన్లో వాల్యూ ఏముంది, ఇప్పుడు కొత్తగా ఏం అప్డేట్ అయింది, ఈ రెండిట్లో ఏదైనా అప్డేట్ ఉందా లేదా అని. సో అట్లా చెక్ చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం. డిడ్ అప్డేట్ విజెట్ లైక్ డిడ్ చేంజ్ డిపెండెన్సీస్ లెక్క మనకి అంత ఇంపార్టెంట్ విజెట్ అయితే ఇది కాదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్పోజ్ మెథడ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. సో ఇదేంటంటే మనం రిసోర్స్ని ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇనిట్ స్టేట్లో మన రిసోర్స్ని యాక్సెస్ చేస్తాం అనుకున్నాం కదా, లైక్ ఏపీఐ ఫెచ్చింగ్ కానీ. ఏపీఐ ఫెచ్చింగ్ మనం ఏం చేస్తాం, స్ట్రీమ్స్ స్టార్ట్ చేస్తాం. రన్ టైమ్ పర్మిషన్స్ కూడా మనం పాపప్స్ చూపిస్తాం. లొకేషన్ పర్మిషన్ కూడా మనం ఆ లొకేషన్ లిజర్స్ పెట్టుకుంటాం కదా. సో అలా పెట్టుకున్న వాటన్నిటిని మనం ఇక్కడ క్లోజ్ చేస్తాం అనమాట. క్లోజ్ ఆల్ ద రిసోర్సెస్. ఇక్కడ మనకి డిస్పోజ్ అంటే ఏంటంటే ఇది ఇంకా చచ్చిపోతున్నట్టు అనమాట. లైక్ ఇది మనకి ఇక్కడ కిల్ అయిపోతుంది. మనకి ఈ విజెట్ ట్రీలోంచి ఇది మనకి రిమూవ్ అయిపోతుంది. లైక్ ఇక్కడ మనం విజెట్ ట్రీ అనుకున్నాం కదా. సో ఇట్లా మనం ఏదైనా బ్యాగ్ కొట్టినప్పుడు మనకి ఆ విజెట్ ట్రీలోంచి ఒక స్క్రీన్ రిమూవ్ చేసినప్పుడు మనకి డిస్పోజ్ మెథడ్ కాల్ అవుతుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే మనకి అది ఇక్కడ తెలియదు, మనం నావిగేషన్ మాట్లాడుకోలేదు కాబట్టి జస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, మనం నావిగేషన్ మాట్లాడుకునేటప్పుడు ఈ డిస్పోజ్ మెథడ్ కూడా మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇనిట్ స్టేట్, ఎండింగ్ పాయింట్ వచ్చేసి ఇదనమాట. అంటే దీని పుట్టక ఎక్కడ ఉంటుంది అంటే ఇనిట్ స్టేట్లో పుట్టిద్ది స్క్రీన్, అండ్ డిస్పోజ్ మెథడ్లో చచ్చిపోయింది. సో ఈ డిస్పోజ్ మెథడ్లో మనం బేసిక్గా ఏం చేస్తాం, ఏదైనా లొకేషన్ స్ట్రీమ్స్ మనం లిజన్ చేస్తుంటాం, ఆ స్ట్రీమ్స్ మనం క్లోజ్ చేస్తాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ట్యాప్ ఉంది కదా, ఒక ట్యాప్ మనం వాటర్ పట్టుకోగానే మనం ట్యాప్ క్లోజ్ చేయలేదు. ఇప్పుడు సపోజ్ మనం ఒక స్క్రీన్కి వెళ్ళాం, ఆ స్క్రీన్లో పని అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్లో ఉన్న రిసోర్స్ని క్లోజ్ అయిపోతే సేమ్ లైక్ పైప్ అనమాట. పైప్ అన్నప్పుడు మనం ట్యాప్లో వాటర్ పట్టుకొని ట్యాప్ని క్లోజ్ అయిపోతే ఏమైంది, అవి కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటాయి కదా, అప్పుడు మనకు వాటర్ వేస్టేజ్ జరిగింది. సేమ్ అదే విధంగా మనం ఈ డిస్పోజ్ మెథడ్లో మనం ఏదైతే లొకేషన్ కానీ సమ్ రిసోర్స్ని వాడుకుంటాం కదా, వాటిని వాడుకున్నప్పుడు వాటిని మనం కిల్ చేసేయలేదు అనుకోండి, అంటే రిమూవ్ చేసేయలేదు అనుకోండి, దానివల్ల మనకి ఏమైతే కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుంది, మనకి బిల్డింగ్ వస్తుంది, మనకి మళ్ళీ ఫోన్ కూడా మనకి తక్కువ స్టోరేజ్లు ఉంటాయి కదా, ఆ మెమొరీ అనేది కంటిన్యూస్గా యాక్సెస్ చేసుకుంటుంది, ర్యామ్ను మొత్తాన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఆ పర్ఫార్మెన్స్, ఆ ఇష్యూస్ అన్నిటిని మనం ఫిక్స్ చేయడానికి ఏంటంటే మనం ఎప్పుడైతే ఏదైనా ఒక రిసోర్స్ మనం వాడుకుంటామో మన స్క్రీన్లో, అది అయిపోయిన తర్వాత నువ్వు క్లోజ్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేసుకో నీకు కావాల్సినవన్నీ. ఎప్పుడైతే నీకు అయిపోయిందో పని వాటన్నిటిని మనం క్లోజ్ చేసుకో. దానికోసం మనం డిస్పోజ్ మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో అది డిస్పోజ్ మెథడ్. రేపు ఇంకొంచెం దీనికి కొంచెం ఎన్హాన్స్మెంట్లో మనం చూస్తాం, లైక్ ఇంకొక ఎగ్జాంపుల్తో ఇనిట్ స్టేట్ ఎప్పుడు వాడతాం వాటన్నిటిని రేపు మనం కంటిన్యూస్ క్లాస్ మాట్లాడుకుంటాం. సో సెట్ స్టేట్ అని ఇప్పుడే చెప్పమంటే ఇప్పుడే చెప్తా, రేపు మాట్లాడుకుందాం అంటే రేపు ఇప్పుడే చెప్తే కొంచెం టైం ఎక్కువ పట్టేది, మనకి 9 కదా అయింది, ఒక 20 minutes పట్టేది. చెప్పమంటే చెప్తా, లేకపోతే రేపు అది మాట్లాడుకున్న తర్వాత ఫామ్ వాలిడేషన్ అని చెప్తా. ఓకే సరే, ఇక్కడ దాకా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే రేపు కంటిన్యూ చేసేసుకుందాం. ఇంకా రేపటి నుంచి మనం ఇంటరాక్షన్, ఇప్పుడు దాకా జస్ట్ విజెట్స్ నేర్చుకున్నాం కదా, రేపటి నుంచి ఫంక్షనాలిటీ చేసుకుంటాం. లైక్ సెట్ స్టేట్లు వాడతాం. మనకు ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక డమ్మీ టెక్స్ట్ తీసుకొని దాన్నే పెట్టుకొని నేర్చుకున్నాం కదా, రేపు నుంచి ఆల్రెడీ పెట్టిన టెక్స్ట్ని అప్డేట్ చేస్తాం, కలర్స్ని చేంజ్ చేసుకుంటాం, ఫామ్ వాలిడేషన్ చేస్తాం, ఇమేజ్ని లోకల్లోంచి పిక్ చేసుకుంటాం. ఇంకా ఇక్కడ నుంచి మనకి డైనమిక్ ఫంక్షనాలిటీ మనకి స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు దాకా ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి నావిగేట్ అవ్వడం, డిఫరెంట్ స్క్రీన్స్ని బిల్డ్ చేయడం అట్లా. సో ఈ రోజు దాకా మీరు ఈ విజెట్స్ అన్నిటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రేపటి నుంచి మనం దానికి ఎన్హాన్స్మెంట్ నెక్స్ట్ విజెట్ మనం నేర్చుకోవచ్చు అనమాట. డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లాస్ ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. ఇవి అంటే మనకి బేసిక్ విజెట్స్ అయిపోయినట్టు, మళ్ళీ మనం స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ అవి నేర్చుకుంటాం. మళ్ళీ యూఐ అయినాయి, మళ్ళీ డ్రావరు, నావిగేషన్ బార్, లిస్ట్ వ్యూ, ఈ విజెట్స్ మళ్ళీ యూఐ నేర్చుకుంటాం. ఈ కాన్సెప్ట్స్ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. నావిగేషన్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ కొన్ని విజెట్స్ వస్తాయి మనకి. లైక్ ఇప్పుడు మనం ఏంది సింగిల్గా నేర్చుకున్నాం కదా, కింద బాటమ్ నావిగేషన్ బార్ పెట్టాలి, సైడ్లో డ్రావర్ పెట్టాలి. సో అవన్నీ మళ్ళీ నేర్చుకుంటాం. మళ్ళీ లిస్ట్ని ఎట్లా బిల్డ్ చేయాలి, గ్రిడ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ట్యాబ్ లేఅవుట్లు, బాటమ్ షీట్లు.
ఇది ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ విజెట్స్, మనం బేసిక్ విజెట్స్ కాకుండా చాలా ఉంటాయి. ఇంక ఇప్పుడు యాడ్ అయిపోయింది డ్రాప్ డౌన్, రేడియో టైలర్, ప్లేస్ హోల్డర్స్, చాలా నేర్చుకుంటాం. సార్ మనం టెక్స్ట్ విజెట్ ఉంది కదా సార్, చెప్పండి. దాంట్లో ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాం. మనం మల్టిపుల్ లాంగ్వేజ్ యూస్ చేసుకోవాలంటే ఎలా ఏమన్నా ఉంటుందా సార్? మల్టిపుల్ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ సార్ అంటే ఇప్పుడు ఏమన్నా లాంగ్వేజ్ మనం అప్లికేషన్ రియల్ టైమ్ అప్లికేషన్లో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చేంజ్ చేసుకున్నప్పుడు చేంజ్ అవ్వాలంటే ఎలా టెక్స్ట్ విజెట్ని మనం డిఫైన్ చేసుకోవాలి? లేదు, అది మన లాస్ట్లో లేనట్టుంది. లోకలైజేషన్ సంథింగ్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకుంటాం. లేనట్టుంది, లాస్ట్ సార్ వాళ్ళకి కూడా చెప్పే మనం లాస్ట్లో మాట్లాడదాం. దానికి సెటప్ చాలా చేయాల్సి వస్తుంది. మర్చిపోతాను. అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అవుతుందండి దీంట్లో. అంతే, లోకలైజేషన్ కానీ ఇంటర్నలైజేషన్ కానీ. ఇది ఈజీగా ఉంటుంది మనకు బేసిక్గా మనం మాట్లాడుకుంటాం.